శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు తమ దర్శనానంతరం తిరుమల నుండి ఏదైనా గుర్తుగా తీసుకెళ్తే బాగుంటుందని భావిస్తారు. అటువంటి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో గోల్డ్ డాలర్లు, అదేవిధంగా వెండి డాలర్లు వీటినన్నింటినీ కూడా అందుబాటులో ఉంచింది. కొన్ని దశాబ్దాలుగా ఇటువంటి వెండి డాలర్లు, బంగారం డాలర్లను టీటీడీ విక్రయిస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో కూడా ఈ గోల్డ్ డాలర్లు గిరాకీ ఎలా ఉంది, అసలు భక్తుల నుంచి డిమాండ్ ఎలా ఉంది, అదేవిధంగా మనం చూడొచ్చు ఇక్కడ 10 గ్రాముల గోల్డ్ ధర చూసినట్లయితే 90,671 రూపాయలు, 5 గ్రాముల గోల్డ్ 46,907 రూపాయలు, అదేవిధంగా 2 గ్రాముల గోల్డ్ అయితే 19,478. మరోవైపు సిల్వర్ డాలర్లను కూడా టీటీడీ విక్రయిస్తుంది. గతంలో అంటే ఎప్పటి నుంచో కూడా ఈ స్వామివారి బంగారు డాలర్లకి విపరీతమైన డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని టీటీడీ ఇక్కడ శ్రీవారి ఆలయానికి ఎదురుగానే యూనియన్ బ్యాంక్ వారి కౌంటర్ ద్వారా బంగారం డాలర్లను విక్రయిస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో అసలు ఈ గోల్డ్ డాలర్ల విక్రయాలు తగ్గాయా, లేకపోతే గతంలో మాదిరే ఉన్నాయా? ఇక్కడ కౌంటర్ ఉద్యోగి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ ఈ కౌంటర్లో మీరు గతంలో అంటే బంగారం ధరలు పెరగనప్పుడు సేల్స్ ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో బంగారం ధర తక్కువ ఉన్నప్పుడు బాగా సేల్స్ ఉండింది. దాదాపు రోజు 20 నుంచి 25 లక్షల వరకు ఉండింది. ఇప్పుడు గత మొన్న 16వ తారీఖు నుంచి రేట్లు మారాయి. 10 గ్రాముల ధర 90,000కి వచ్చింది. అందువల్ల 10 గ్రాములు గోల్డ్ ఎవరు కొనట్లేదు. అంటే 1-2 అమ్ముతున్నాం పర్ డే. 5 గ్రాములు 2 గ్రాములు అయితే సేల్స్ ఉంది. సిల్వర్ సేల్స్ ఉంది. కాపర్ అయితే స్టాక్ లేదు. బట్ బంగారం ధర బాగా పెరిగింది కాబట్టి ధర వచ్చి నోటీస్ బోర్డు చూసి వెళ్ళిపోతున్నారు భక్తులు. అంటే ఇప్పుడు సిల్వర్ కాయిన్స్కి ఎక్కువ డిమాండ్ ఉందా, బంగారానికి ఉందా? బంగారం కూడా తక్కువ ఉన్నప్పుడు బాగా సేల్స్ ఉండింది సార్. ఇప్పుడు సిల్వర్కి ఎక్కువ సేల్స్ ఉంది. ఇది మనకు యూనియన్ బ్యాంక్ కౌంటర్ ఉద్యోగి చెప్తుంది. ఇక్కడ బంగారానికి గతంలో కన్నా ఇప్పుడు డిమాండ్ తగ్గిందని, గతంలో సేల్స్ విపరీతంగా ఉండేదని, 10 గ్రాముల గోల్డ్నే భక్తులు కొనేవాళ్ళు. అయితే ధరలు పెరగడంతో ఇక్కడ అదే స్థాయిలో భక్తులు కూడా తమ కొనుగోలు శక్తి పడిపోయి కేవలం 2 గ్రాములు, అదేవిధంగా 5 గ్రాములు వీటికి వెళ్ళిపోయారు. అయితే గతంలో కన్నా సేల్స్ అయితే బాగా తగ్గింది అని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.